హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 సంబంధించి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్ చూసుకున్నారు. మీ మార్క్స్, మీ ర్యాంక్ ఏంటో మీకు తెలుసు. సో చాలా రకాల కట్ ఆఫ్ చూసింటారు ఈ పర్టికులర్ వీడియోలో. సో తెలంగాణలో లాస్ట్ రౌండ్ వరకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ గవర్నమెంట్లో ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్కులు ఉండాలి, మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, ఎంత స్టేట్ మెరిట్ ర్యాంక్ ఉంటే మీకు సీట్ వస్తుంది, అసలు మార్కులు అనేవి ఇంపార్టెంటా కాదా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు చూసిన కట్ ఆఫ్ల కన్నా ఈ కట్ ఆఫ్ కొంచెం డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి. సో వీళ్ళని అడుగుతున్నారు కదా, మార్క్ షీట్ వస్తుందా అని. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ అనేది మీకు ఎంతో కొంత మీకు అవేర్నెస్ అయితే తీసుకొస్తుంది. 10 minutes ఓపిక బట్టి మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అని ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా? సో అప్పుడు డిస్క్రిప్షన్లో లేదా కమెంట్ సెక్షన్లో మీ మార్క్స్, మీ క్యాస్ట్ ఏంటనేది కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ నుంచి ఒక సర్వే ఉంటుంది. ఆ సర్వేలో మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకు కాంపిటీషన్ లెవెల్ ఏంటనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. సో 7893947188 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో 6 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము, గైడ్ చేస్తూ ఉన్నాము. చాలా మంది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని గైడ్ చేసాము విజన్ అప్డేట్ నుంచి. అండ్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మన దగ్గర 3 plans ఉన్నాయి. ఫస్ట్ ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో విజన్ అప్డేట్.in అందరిలాగా ఓన్లీ మెంటర్షిప్ లేకపోతే అందరిలాగా ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్ కాదు, వెబ్సైట్ యాక్సెస్ కంప్లీట్గా అండ్ మీకు మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ ఫర్ వెబ్సైట్ యాక్సెస్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. 6 years నుంచి స్టూడెంట్స్కి కంప్లీట్ డేటాతోని స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు, వాడి కట్ ఆఫ్ ఏంటి, వాడి పొజిషన్ ఏంటి, ఫస్ట్ రౌండ్ ఎక్కడ, సెకండ్ రౌండ్ ఎక్కడ, మీ కేటగిరీ ర్యాంక్ ఎంత, అంతా కూడా విజన్ అప్డేట్.in వెబ్సైట్లో ఉంటుంది. మీరు అఫీషియల్గా డిజిటలైజ్ చేసి డేటాని చూసుకోవచ్చు. లేదు సార్, మాకు వెబ్సైట్ యాక్సెసే కాదు, మాకు పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు ప్లాన్ 2లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ప్లాన్ 3 వచ్చేసరికి గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కేవలం 100 మెంబర్స్కి మాత్రమే చేస్తాము ఎక్స్క్లూజివ్లీ. ఆ 100 మెంబర్స్లో మీరుంటే మిమ్మల్ని విజన్ అప్డేట్ గైడ్ చేస్తుంది. రెస్పాన్సిబిలిటీ నాది, కంప్లీట్ బాధ్యత నాది. సో మీరు కౌన్సిలింగ్లో జాయిన్ అయినంత వరకు కంప్లీట్గా గైడ్ చేస్తాము. సో ఒక బ్రదర్ లాగా, ఒక బ్యాక్ బోన్ లాగా మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పులు చేయకండి, తప్పులు చేసి మీరు సీట్ని పోగొట్టుకోకండి, ఓకే? జాగ్రత్త. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇది పర్సనల్ నెంబర్, ఓకేనా? సో ఇప్పుడు మీకు చాలా వీడియోలలో చెప్పాను. ఏం చెప్పాను? సో కట్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పేపర్ డిఫికల్టీ లెవెల్. సో ఇది మనకు తెలుసు. అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్, ఇది మనకు తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి మనకు తెలుసు. అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ దాంట్లో మనకు ఎంతమంది క్వాలిఫైర్ తెలుసు, కానీ ఎంతమంది క్యాస్ట్ వైజ్ క్వాలిఫైర్ తెలియదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యాస్ట్ వైజ్ క్యాండిడేట్స్, ఓకేనా? ఇది మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ మనకు 2025 ప్లస్ మనకు 710 సీట్స్ పెరిగినాయి. దీంట్లో 100 సీట్స్ మైనారిటీ సీట్స్, 610 సీట్స్ వచ్చేసరికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటే సీట్స్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ మనకు తెలుసు. తెలంగాణ నుంచి ఎంతమంది క్వాలిఫైర్, పేపర్ డిఫికల్టీ లెవెల్ మీకు తెలుసు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాస్ట్ వైజ్ ఎంతమంది ఉన్నారు అనేది నేను 2025 డేటాని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇయర్ని ఇంకొక ప్రీవియస్ ఇయర్తో మాత్రమే కంపేర్ చేయగలుగుతాం. 2024లో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. 2026కి వచ్చేసరికి రూల్స్, రెగ్యులేషన్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్. కానీ మనం తీసుకునే రెఫరెన్స్ 2025 నుంచే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ ఇంకెవరు చెప్పిన కట్ ఆఫ్ అయినా కూడా 100% కరెక్ట్ అవుతుందని కాదు. ఒకవేళ నేను చెప్పే కట్ ఆఫ్ కరెక్ట్ అవ్వాలంటే నాకు మెరిట్ లిస్ట్ కావాలి. ఇప్పుడు వచ్చే క్వాలిఫై లిస్ట్ కాదు. మీరు లో అప్లికేషన్ చేసుకొని క్యాస్ట్ వైజ్ డేటా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నేను పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అనేది చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్న కట్ ఆఫ్ కానీ ఇంకే కట్ ఆఫ్ అయినా కానీ ఒకవేళ నేను చెప్పాను కరెక్ట్ అయింది అనుకోండి, నాది కరెక్ట్ అయింది రాబాయ్ అని చెప్పుకుంటా. నాది తప్పైంది అనుకోండి, నేనేం చేస్తా, డేటా లేదని చెప్తా. అందరు చేసే పని అదే అనమాట. అందుకే ముందు స్టేట్మెంట్ ఇస్తున్నాను, నా కట్ ఆఫే కరెక్ట్ అవుతుందని చెప్పాను. ఈ కట్ ఆఫ్ రేంజ్లో మీరుంటే నేను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకన్నా తక్కువ ఉంటే మీరు కౌన్సిలింగ్లోకి రావచ్చు, కానీ స్టూడెంట్స్ని లాంగ్ టర్మ్లో కానీ లేదా సెల్ఫ్ ప్రిపరేషన్లో కానీ ఉంచండి, ఓకేనా? సో ఇక మనం ఏదైనా ఒక్క క్యాస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఒక్క క్యాస్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఓసీ జనరల్కి సంబంధించి నేను 2025 వర్సెస్ 2026 చెప్తా ఉన్నాను. 2025-26లో ఫర్ ఎగ్జాంపుల్ 2025లో మనకు 403 కట్ అయింది అండ్ 2,04,771. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అప్రాక్సిమేట్గా అసలు మారట్లే అండి, ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉంటుంది. సో నేను ఈ ఇయర్ ఏమనుకుంటున్నా, ఇది పెరగొచ్చు అనుకుంటున్నా, ఓకేనా? ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతుందో ఇది ఈ ఇయర్ పెరగొచ్చు అనుకుంటున్నా. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ల పరంగా కానీ స్టేట్ మెరిట్ ర్యాంక్ పరంగా కానీ పెరిగే ఛాన్స్ ఉంది. దాంతో పాటు అంటే పాజిటివ్ షిఫ్ట్ ఉంటుంది. మార్కుల పరంగా నెగిటివ్ ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ ఆఫ్ 610 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి
అండ్ తెలంగాణ స్టూడెంట్స్ టాప్ లెవెల్లో కాంపిటీషన్లో ఉండకపోవచ్చేమో అనే దాంతో. ఓకేనా, 403 2 lakhs దగ్గర 4468 వచ్చింది. ఏంటి, స్టేట్ మెరిట్ ర్యాంక్, క్వాలిఫైడ్ ర్యాంక్ కాదు, స్టేట్ మెరిట్ ర్యాంక్. ఎన్ని సీట్లు ఉన్నప్పుడు, 2699 సీట్స్ ఉన్నప్పుడు. వీటికి అడిషనల్గా ఇప్పుడు ఒక 3300 సీట్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, అడిషనల్గా ఒక 300 సీట్స్ యాడ్ అవుతాయి. సో అడిషనల్గా 300 సీట్స్ యాడ్ అయినప్పుడు, ఓకే, అడిషనల్గా 300 సీట్స్ ఏవైతే ఉన్నాయో 300 సీట్స్ యాడ్ అయినప్పుడు మనకు దాదాపుగా 3000 సీట్స్ వరకు ఓపెన్లోకి రావచ్చు. ఓకేనా, ఓపెన్లోకి వస్తే అప్పుడు మనకు లాస్ట్ టైం 1367 మంది ఫిల్ అయ్యారు కదా. ఈ ఇయర్ నేను 1500 నుంచి 1600 మంది క్యాండిడేట్స్ డైరెక్ట్ ఓసీ క్యాండిడేట్స్. ఓకేనా, ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో 403 అనేది ఓసీ క్యాండిడేట్ కట్ ఆఫ్. ఎందుకు చెప్తున్నావు అట్లా అంటే, ఇప్పుడు 2699 సీట్స్ ఉన్నాయి కదా, మరి 1367 మంది ఫిల్ అయ్యారు. మిగతా 1300 సీట్స్ ఎక్కడికి వెళ్ళాయంటే ఎంఆర్సీలోకి వెళ్తాయి. అంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఓపెన్ లో కన్వర్ట్ అయినప్పుడు ఆ సీట్స్ మనకు ఎంఆర్సీ లాగా వెళ్తాయి. సో కాబట్టి ఈ 1367 క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్, లాస్ట్ క్యాండిడేట్ యొక్క కట్ ఆఫ్ 403. ఓకేనా, సో కాబట్టి ఇది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కాదు, ఓసీ క్యాండిడేట్ కట్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ మీకు ఎవరు చెప్పడు, ఎవరికి తెలియదు కాబట్టి. ఓకే, ఈ 1367 మంది ఎక్స్క్లూజివ్లీ ఓసీ క్యాండిడేట్స్ ఈ 2699లో. సో కాబట్టి మీకు ఓసీలో అంటే తెలంగాణలో 1367 ర్యాంక్ ఉంటే 2025లో ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆ ర్యాంక్ కాస్త 1600 వరకు వెళ్ళినా కూడా, ఓకేనా, 1600 వరకు వెళ్ళినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు తెలంగాణలో వచ్చే కట్ ఆఫ్ 410. ఇది తెలంగాణలో విజన్ అప్డేట్ నుంచి ఇస్తున్న కట్ ఆఫ్. సరే, ఎట్లా చెప్తున్నా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాంక్ తోని ఇక్కడ సీట్స్ పెరగట్లేదు అనుకుంటే ఇక్కడ మనకు 420 ప్లస్ వస్తుంది కట్ ఆఫ్, 420 425 ప్లస్ కట్ ఆఫ్ అనేది వస్తుంది. కానీ మనకు 610 సీట్స్ పెరుగుతున్నాయి కదా. సో నేషనల్ వైజ్ కూడా పెరిగినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా. అండ్ కొంతమంది మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎన్ని ఫ్యాక్టర్స్. ఎందుకు డ్రాప్ అవుతారు సార్ అంటే, కొంతమంది లీస్ట్ లో ఉన్న కాలేజ్ చదవాలనిపించదు. మనకు టైర్ 1, టైర్ 2, టైర్ 3 టైప్స్ ఆఫ్ సీట్స్ అనుకుంటే, 3 టైప్స్ ఆఫ్ కాలేజ్ అనుకుంటే, టైర్ 3 సిటీలలో కొంతమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చదవాలనుకోరు, కొంతమంది డ్రాప్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు. వాటన్నింటినీ మనం తీసుకుంటే 410 మార్క్స్ ఇస్ ద కట్ ఆఫ్. తెలంగాణ కన్వీనర్ కోట, ఓపెన్ కోట కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ లో అంటే ఈ సేఫ్ సైడ్ మీరు ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇంతకన్నా పెరుగుతుంది సార్ అంటే, పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది తెలుసా, మనకు 2,04,000 దగ్గర 4,468 మంది ఉన్నారు కదా, వీళ్ళు 6,000 మంది ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, ఈ కట్ ఆఫ్ పెరుగుతుంది. ఓకేనా, ఇక్కడ 4,400 మంది కాదు, ఇక్కడ 3,500 మంది ఉన్నారు అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టేట్ అంటే మీ యొక్క స్టేట్ మెరిట్ ర్యాంక్ మీద. అంటే మీ మార్క్స్ అనేవి మీ ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి పనిచేస్తే, మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మీ స్టేట్ ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. మీ స్టేట్ ర్యాంక్ అనేది మీ స్టేట్లో మీ కేటగిరీలో ఉండే కేటగిరీ ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. సో కాబట్టి ఎంత ఉన్నా కూడా టాప్ 1600 మెంబర్స్కి ఓసీ క్యాండిడేట్స్కి ఈ ఇయర్ 2026లో సీట్ రావచ్చు. సరే, అట్లీస్ట్ 1500 మందికైనా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ SC3 వచ్చేసరికి మనకు 367 వచ్చింది, 2,77,401కి సీట్ వచ్చింది. 7,469 దగ్గర అంటే స్టేట్ మెరిట్ ర్యాంక్ దగ్గర కట్ అయింది. ఎన్ని సీట్లు ఉన్నాయి, 271 సీట్స్ ఉన్నాయి. ఎంతమంది ఫిల్ అయ్యారు, 340 ఫిల్ అయ్యారు. రిమైనింగ్ 70 సీట్స్లో ఎవరెవరు ఉంటారు, ఏఐక్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అండ్ ఎంఆర్సీ. ఓకేనా, ఇప్పుడు చెప్పాం కదా 1100 సీట్స్ అడిషనల్గా, వాటిలో ఎంఆర్సీ సీట్స్ ఉంటాయి. అంటే సో ఇప్పుడు మనకు 7,409 దగ్గర 340 మంది క్యాండిడేట్స్ SC3 వాళ్ళు ఉన్నారు. వీళ్ళు గనక ఓకేనా ఎగ్జాక్ట్ గా ఉండకుండా ఇంకొంచెం 400 వరకు వెళ్ళినా కూడా వచ్చే కట్ ఆఫ్ 474 మనం విజన్ అప్డేట్ నుంచి ఇస్తున్న కట్ ఆఫ్, సేఫ్ సైడ్ కట్ ఆఫ్ SC3కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7,409 దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 7,409 స్టేట్ మెరిట్ ర్యాంక్ దగ్గర అక్కడే 400 మంది కాకుండా అక్కడ 500 మంది ఉన్నారు అనుకోండి, ఈ కట్ ఆఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 మందే ఉన్నారు అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఇంకా 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 తగ్గుతుంది. సో ఎట్ ద సేమ్ టైం అప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద డిపెండ్ అయ్యి స్టేట్ మెరిట్ ర్యాంక్ చూసుకోవచ్చు, స్టేట్ మెరిట్ ర్యాంక్ డిపెండ్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకోవచ్చు. సో ఇది 2,77,000 ఉంది కదా, ఇది 2,85,000 వరకు సీట్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్తున్న కట్ ఆఫ్ 374 SC3. సో నెక్స్ట్ అలానే సేమ్ టు సేమ్ 488 సీట్స్ ఉన్నాయి, 607 మంది ఫిల్ అయ్యారు. వీళ్ళందరూ ఏఐక్యూకి వెళ్ళే వాళ్ళు, ఎంఆర్సీకి వచ్చేవాళ్ళు. స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత ఉంది, 8,758 మందిలో 607 మంది క్యాండిడేట్స్ మాత్రమే SC3 వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. 351 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 358 ఉండొచ్చు, లేదా ఇది 360 వరకు కూడా వెళ్ళొచ్చు ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే. ఎందుకంటే SC2 కాంపిటీషన్ కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ SC1 అంటారా, ఇక జస్ట్ క్వాలిఫై అయిన ఛాన్సెస్ ఉంది. 54 మంది క్యాండిడేట్స్ లాస్ట్ టైం 17 మెంబర్స్ లేనే లేరు.
ఒకవేళ ఈ ఇయర్ ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకొని ఎక్కువ మంది రాసుకుని ఉంటే సో ఇది మనకు 250 నుంచి 300 ప్లస్ అయితే సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉన్నాయి. సో నెక్స్ట్ ఎస్టీ వచ్చేసరికి 380 ప్లస్ 543 సీట్స్ ఉన్నాయి, 673 మెంబర్స్ ఉన్నారు. 7141 దగ్గర 7141 దగ్గర వీళ్ళు 700 మంది ఉంటే మీకు 380 మార్క్స్ వస్తుంది. 7141 దగ్గర వీళ్ళు 700 మంది కాదు 800 మంది అనుకోండి, ఈ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 7400 మంది దగ్గర వీళ్ళు 500 మంది క్యాండిడేట్సే ఉన్నారు అనుకోండి, ఈ కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి 543 సీట్స్ ఉన్నాయి, 673 అంటే ఈ 543 సీట్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి అంటే ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఇంక్రీజ్ అయిన సీట్స్ ని బేస్ చేసుకొని నేను 380 చెప్తున్నాను, ఇక్కడ మనకు 700 చెప్తున్నాను. ఓకేనా. అలాటెడ్ క్యాండిడేట్ 700 మెంబర్స్ రావచ్చు అని చెప్తుంది, దాన్ని బేస్ చేసుకొని. ఓకే, గుర్తు అర్థమైందా? సారీ, ఇక్కడ ఇది 25, ఇది 26. ఓకే, మిస్ అయింది. సో నెక్స్ట్ బీసీఏ. సో 346 ఈజ్ ద సేఫ్ స్కోర్. 323 సీట్స్ ఉన్నాయి, 464 మెంబర్స్ మనకు 464 స్టేట్ మెరిట్ ర్యాంక్ దగ్గర కేటగిరీ బీసీఏ దగ్గర కట్ అయింది. 9746 దగ్గర 464 మంది ఉన్నారు. సో నెక్స్ట్ బీసీబీ మనకు 543 సీట్స్ ఉంటే ఫిల్ అయిన వాళ్ళు 1000 మంది ఫిల్ అయ్యారు. 5068 ర్యాంక్ దగ్గరికి, అంటే 5000 ర్యాంక్ దగ్గరికి 1000 మంది బీసీబీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో టోటల్గా వీళ్ళకి వచ్చే ర్యాంక్ సేఫ్ స్కోర్ 400 ప్లస్. బీసీసీ 54 సీట్స్ ఉంటే 74 వచ్చాయి. దీనిలో ఏఐక్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎంఆర్సీలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. 9635 మంది పైన మిగతా క్యాస్ట్ లో వాళ్ళందరూ ఉంటే దానిలో 74 మంది మాత్రమే బీసీసీ వాళ్ళు ఉన్నారు. బీసీసీ వాళ్ళని వేల మీద లెక్క పెట్టచ్చు. ఓకేనా. సో దీనికి ర్యాంక్ 3 lakhs ఉంది. అసలు మనకి ఈ ర్యాంకులతోనే పని లేదు, ఈ 2 ర్యాంకులు మనకు కావాలి. స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత, కేటగిరీ ర్యాంక్ ఎంత కావాలి. అలా కౌంట్ చేసినప్పుడు 349 ఇస్ ద సేఫ్ స్కోర్. బీసీడీ వచ్చేసరికి మనకు 4795 దగ్గర 323 సీట్స్ ఉంటే మనకి 879 క్యాండిడేట్ బీసీడీ క్యాండిడేట్ కి సీట్ వచ్చింది. అంటే చూడండి ఎంత ఎంఆర్సీ ఉందో, 500 ప్లస్ 550 ప్లస్ ఆల్మోస్ట్ 545 అట్లా ప్లస్ మనకు ఎంఆర్సీ అనేవి యాడ్ అయ్యాయి అండ్ ఏఐక్యూకి వెళ్ళారు. సో వీళ్ళ కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. సో 4795 దగ్గరనే మనకు 879 మెంబర్స్ బీసీడీ వాళ్ళు ఉన్నారు. ఒకవేళ 4795 దగ్గర 900 మంది క్యాండిడేట్స్ అనుకోండి, ఈ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ 600 మంది క్యాండిడేట్స్ అనుకోండి, ఈ కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అలా మనం చూసుకుంటే బీసీడీ కట్ ఆఫ్ 404. నెక్స్ట్ ఇక బీసీబీ అనుకోండి, ఇది 390 కూడా వచ్చే ఛాన్స్ ఉందండి ఈ ఇయర్ అయితే. ఇక్కడ 100 సీట్స్ ఎక్స్క్లూజివ్లీ మైనారిటీ వాళ్ళకి పెరిగినాయి కాబట్టి ఇది వెళ్ళొచ్చు. సో బీసీఈ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు 396, 547 సీట్స్ ఉన్నాయి, 644. ఇది ఆల్మోస్ట్ 800 వరకు కూడా వెళ్ళొచ్చు ఈ ఇయర్ అలాటెడ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మన క్వాలిఫైడ్ లిస్ట్ కానీ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కానీ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా తెలంగాణలో 2026లో ప్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే క్యాస్ట్ వైజ్ మీకు ఉండాల్సిన కట్ ఆఫ్ వచ్చేసరికి ఓసీ జనరల్ 410 ప్లస్, SC3 374 ప్లస్, నెక్స్ట్ SC2 358 ప్లస్. సో SC1 250 ప్లస్ వస్తే సీట్ వస్తుంది. సో SC2 ST 380 ప్లస్, నెక్స్ట్ BCA 346, నెక్స్ట్ వచ్చేసరికి BCB 400 ప్లస్, సో BCC 349, సో దెన్ నెక్స్ట్ BCD వచ్చేసరికి 404, BCE 396. ఇవి మనకు లాస్ట్ రౌండ్ వరకు తెలంగాణలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి వచ్చే కట్ ఆఫ్ సేఫ్ స్కోర్. ఓకే, మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీ స్టేట్ అండ్ మీకు ఏ కాలేజీలో వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.